గౌతమ బుద్ధునికి దాదాపు 25 సంవత్సరాల పాటు వ్యక్తిగత సేవకుడిగా సేవలు అందించిన ప్రధాన శిష్యుడు ఎవరు? సరైన సమాధానం ఆనందుడు. గుప్తుల కాలంలో నిర్మించిన ప్రపంచపు మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది? సరైన సమాధానం నలందా విశ్వవిద్యాలయం. ఢిల్లీ సుల్తానుల కాలంలో కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన రాజు మరియు దానిని విజయవంతంగా పూర్తి చేసిన రాజు వరుసగా ఎవరు? సరైన సమాధానం కుతుబుద్దీన్ ఐబక్ ఇల్తుత్మిష్. అశోకుడు లుంబిని వాసులకు పన్నుల్లో రాయితీలు కల్పించినట్లు ఏ శాసనంలో పేర్కొనబడింది? సరైన సమాధానం రుమ్మిండి శాసనం. 1954లో భారతదేశం మరియు చైనా దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని ఏమని పిలుస్తారు? సరైన సమాధానం పంచశీల ఒప్పందం. 1780లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ది బెంగాల్ గెజెట్ అనే వారపత్రికను కలకత్తాలో ప్రారంభించిన వ్యక్తి ఎవరు? సరైన సమాధానం జేమ్స్ అగస్టస్ హిక్కీ. చోళుల కాలం నాటి అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రామీణ స్వపరిపాలన విధానం గురించి క్షుణ్ణంగా వివరించే శాసనం ఏది? సరైన సమాధానం ఉత్తరమేరూరు శాసనం. కింది వాటిలో హర్షవర్ధనుడు వ్రాయని పుస్తకం ఏది? సరైన సమాధానం కాదంబరి. భారతదేశం నుండి బ్రిటన్కు సంపద ఎలా తరలిపోతుందో వివరిస్తూ సంపద తరలింపు సిద్ధాంతాన్ని తన గ్రంథంలో ప్రతిపాదించిన నాయకుడు ఎవరు? సరైన సమాధానం దాదాబాయి నౌరోజీ. హిందూ తత్వశాస్త్రంలో అత్యంత ముఖ్యమైన వేదాంతంగా పిలవబడే ఉత్తర మీమాంస దర్శనాన్ని రచించినది ఎవరు? సరైన సమాధానం బాదరాయణుడు. 1960లో బొంబాయి రాష్ట్రాన్ని భాషా ప్రాతిపదికన ఏ రెండు నూతన రాష్ట్రాలుగా విభజించారు? సరైన సమాధానం మహారాష్ట్ర మరియు గుజరాత్. సింధులోయ నాగరికత ప్రజలు అంతర్గత వర్తకం మరియు రవాణా కోసం ఉపయోగించిన ఎడ్ల బండ్లను ఏమని పిలిచేవారు? సరైన సమాధానం ఎక్కాలు. 1974లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారతదేశం నిర్వహించిన మొట్టమొదటి భూగర్భ అణు పరీక్ష యొక్క కోడ్ నేమ్ ఏది? సరైన సమాధానం స్మైలింగ్ బుద్ధ. 1929లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఏ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించారు? సరైన సమాధానం లాహోర్ సమావేశం. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా మొదటగా కేరళలోని ఏ ప్రాంతానికి చేరుకున్నాడు? టెస్ట్ యోర్ నాలెడ్జ్. కామెంట్ యోర్ స్కోర్ and subscribe for your perfect preparation platform.